ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి, అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ఏమండి, ఇద్దరు విశ్వాసులు కొట్టుకుంటే న్యాయం కోసం పాస్టర్ దగ్గరికి పోతారు, చర్చిలో పాస్టర్ దగ్గరికి, అవునా? మరి అప్పుడు ఆ చర్చ్ పాస్టర్లే పోటాపోటీగా రౌడీలా కొట్టుకుంటే విశ్వాసులు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలండి? వీళ్ళని చూసి అన్యులు ఏమనుకోవాలండి? ఇటీవల కాలంలో క్రైస్తత్వం మీద అనేక లేనిపోని మచ్చలు వేస్తున్నారు అన్యులు. అలాంటి సందర్భంలో ఇలాంటి చర్యలు చేస్తే దేవుని నామానికి అవమానం కాదా? అసలు ఈ వార్త గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను చదువుతాను, వినండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హై టెన్షన్ నెలకొంది. లోదరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చర్చిలో అందరూ చూస్తుండగానే రెండు వర్గాలు పోటాపోటీన కొట్టుకున్నారు. ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్లు చంద్రశేఖర్, నవకుమార్, అసలు వీరి పేర్లే ఆత్మీయంగా లేవండి, ఇంక పోటీ పడినట్లుగా తెలుస్తుంది. నేను అంటూ గొడవకు దిగారు ఇద్దరు. దీంతో పాస్టర్లకు మద్దతుగా చర్చ్ కమిటీ సభ్యులు కూడా రెండుగా విడిపోయారు. ప్రార్థన సమయంలో ఈ రెండు వర్గాలు కొట్టుకున్నారు. చొక్కాలు చింపుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఆడవాళ్ళు ఉన్నారని కూడా పట్టించుకోలేదు. దేవుడి సమక్షంలో రెండు వర్గాలు తండుకోవడం చూసిన భక్తులు ముక్కున వేలేసుకున్నారు. దీంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలకు నచ్చజెప్పి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, అసలు ఏమనాలి వీళ్ళని? ఇది దేవుడి నామానికి అవమానం కాదా? అన్యుల ముందు పలస్కారం కాదా? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఏముంది? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషించబడుచున్నది. వీళ్ళని చూసి విశ్వాసులు ఏం నేర్చుకోవాలి? అన్యులు అసలు ఈ వీడియో నాకు షేర్ చేసి ఏమంటున్నారంటే, చూసావా మీ పాస్టర్లు దశమ భాగాల కోసం ఎలా కొట్టుకుంటున్నారని చెప్పి మా ఫ్రెండ్ షేర్ చేశారనమాట ఈ వాక్యం, ఈ యొక్క వీడియో. సో అందుకే దీని మీద నేను వీడియో చేయాల్సి వస్తుంది. ఇంత దారుణంగా ఉన్నారండి, డబ్బు కోసం ఎంత దిగజారుతున్నారండి పాస్టర్లు. దేవుడి యాజకులు అనబడిన పాస్టర్లు ఇంత దారుణానికి దిగితే ఎలాగా? దేవుడి నామానికే చేటు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, సమాధాన పడివారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని. ఇప్పుడు సమాధాన పరచాల్సిన స్థాయిలో ఉన్నవారే సమాధానమే లేకుండా కొట్టుకొని, జుట్లు పట్టుకొని, బట్టలు చినిగిపోయే వరకు కొట్టుకునేంత అవసరం ఏమొచ్చిందండి? ఇది దేవుని నామానికి అవమానం కాదా? అది దేవుని సన్నిధిలో. అదేమన్నా చర్చ్ అనుకున్నారా, లేకపోతే చేపల మార్కెట్ బజార్ అనుకున్నారా? ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారంటే ఎందుకంటే ఆధిపత్యం? దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉంటే ఆయన నీకు అవకాశం ఇవ్వడా? దశమ భాగాలు, డబ్బు మీకు అంత ఇంపార్టెంటా దేవుని సేవ కన్నా? అసలు మీరు దేవుని సేవ ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసమా? ఆధిపత్యం కోసమా? ఇదేనా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మనకి? యాజకుల స్థాయిలో ఉండి ఇలా చేయడం అనేది అసలు చాలా దిగజారిపోయేతనం. అది కూడా అన్యుల ముందు అబాసుపాలు చేస్తున్నారు దేవుడి నామాన్ని. అసలు విచక్షణ ఉందా మీకు? వివేకం ఉందా? అసలు మీరే ఇలా కొట్టుకుంటే అన్యులు మనల్ని తిట్టకుండా ఎందుకుంటారండి? మనల్ని దూషించకుండా ఎందుకుంటారండి? మనం కొట్టుకుంటున్నామంటే వీళ్ళ దేవుడు కూడా ఇలాగే ఉంటాడేమో అనుకుంటారా? అనుకోరా? వీళ్ళ గ్రంథం వీళ్ళకి నేర్పించేది ఇదే, అందుకే ఇదే చేస్తున్నారు. డబ్బులు గుంజుకోవడము, ఆధిపత్యం కోసం పోరాటం చేయడము, ఏది పడితే అది చర్చిలో వాగడము, ఇంక వీళ్ళకి డబ్బు కావాలి కాబట్టి ఏదైనా చేస్తారు అని చెప్పి అన్యులు అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి. ఇంకా విశ్వాసులు మీరేంటయ్యా? పాస్టర్లు కొట్టుకుంటుంటే వాళ్ళతో కలిసి కుమ్మక్కైపోయి బ్యాచ్లుగా విడిపోయి మీరు కూడా ఎగిరెగిరి కొట్టుకుంటున్నారే. ఆడవాళ్ళైతే జుట్లు మాత్రం పీక్కుంటున్నారే. ఎందుకు? చర్చిలో కొట్టుకుంటూ బజార్ మీద పడి బజార్లో కూడా కొట్టుకోవాల్సింది మీరు. అప్పుడు అందరికి బయలుపడేది, తెలిసేది. ఇంకా న్యూస్ ఛానల్స్ దేశం మొత్తం తెలిసేది కదా అప్పుడు ఆ గొడవ మొత్తం. అసలు న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయో తెలుసా మీ గురించి? యూట్యూబ్ లో దేవుని బిడ్డలు కొట్టుకుంటున్నారు, ఒకరు చెప్పే పాస్టర్లు దశమ భాగాల కోసం కొట్టుకుంటున్నారు అని చెప్పి చాలా దారుణంగా కొన్ని అయితే మనం చెప్పలేము. నిజంగానే చూస్తే, వేరే వాళ్ళు చూస్తే వీళ్ళు చెప్పేది నిజమే అనుకుంటారు అన్యులు. వేరే వాళ్ళు ఎవరైనా చూసినా సరే ఈ సంఘటన. సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. అసలు ఎందుకండి మీరు వాక్యానుసారంగా లేనప్పుడు క్రైస్తవులు అని చెప్పుకోవడం ఎందుకు? చర్చిలు పెట్టడం ఎందుకు? బోధించడం ఎందుకు? దేవుడు ఏమన్నాడు? ప్రేమ లేనివాడు నా వాడు కాడు. మీ మధ్యన ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఇలా కొట్టుకొని దేవుడి నామాన్ని ఇలా బజార్కి ఇడ్చేవాళ్ళు కాదు. ఆధిపత్యం కోసం పోరాడుతున్నారా? కీర్తన 4వ వచనంలో, నరులారా ఎంతకాలం నా గౌరవంను అవమానంగా మార్చెదరు? ఎంతకాలం అండి?
ఇంకా ఈ మారని స్థితిలో ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. మీకు ఒక విషయం తెలుసా? వాక్యం చెప్పే యాజకుడికి రెండంతల తీర్పు ఉంటది. విశ్వాసికి ఒక వంతు తీర్పే, కానీ యాజకుడికి రెండంతల తీర్పు ఉంటది. అది గుర్తు పెట్టుకొని మెలిగితే మంచిది. ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా కొట్టుకుంటున్నారు. కీర్తనల గ్రంథము 133:1 సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అసలు మనోహరంగా లేదు, అది చండాలంగా ఉంది చూస్తుంటే. ఎందుకంటే మీకు సఖ్యత సవ్యత లేదు కాబట్టి అలా కొట్టుకుంటున్నారు. దేవుడు వాక్యానుసారం అసలు ఏమి కనిపించట్లేదు. ఇంకా అక్కడ పరిశుద్ధాత్ముడు ఏముంటాడు ఆ సన్నిధిలో, ఆ చర్చిలో? ఇంకా అక్కడికి విశ్వాసుల్ని ఏం నేర్చుకోవాలి, ఏం చెయ్యాలి? మిమ్మల్ని చూసి మీలాగా కొట్టుకోవడం నేర్చుకోవాలి. అసలు దయచేసి డబ్బు కోసం గాని ఆధిపత్యం కోసం మాత్రం సేవ చెయ్యకండి. అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టు ఉంటేనే సేవ చేయడం ప్రారంభించండి. ఎందుకండి మీరు ఇలా డబ్బు కోసము ఇలా మారు వేషాలు వేసుకొని, గొర్రె చర్మం వేసుకొని దేవుని వెంబడించినట్టు నటించి వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా మీరు నడుచుకొని అక్కడికి వచ్చే వాళ్ళని నడిపించేలాగా చేసి అందరినీ ఒకేసారి పాతాళానికి తీసుకోవాలనుకుంటున్నారా? ఇది చాలా రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఇది అసలు దేవుడి మందిరంలో మనం ఏం చేయాలండి? కీర్తనల గ్రంథము 134:1 యెహోవా సేవకులారా కొట్టుకుంటున్న సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. సన్నుతిస్తున్నారా? దేవుడి ముందే కొట్టుకుంటున్నారుగా, దేవుని ఎదురుగా పెట్టి కొట్టుకుంటున్నారుగా విచ్చలవిడిగా. దేవుడు ప్రేమగా చూసినంత వరకే, దేవుడు ఎంతవరకు చనివిస్తాడో అంతవరకు మనం ఆయన ప్రేమను చవి చూడాలి. అంతేగాని అడ్వాంటేజ్ తీసుకొని ఇట్లా చేశారనుకో, చూసారా నాడు ఇశ్రాయేల్ని ఎంతగా ప్రేమించాడు ఇశ్రాయేల్ జనంగాని, కానీ ఫిలిస్తీన్లకు అప్పగించాడు ఒకనొక సందర్భంలో. ఎందుకు? వాళ్ళు చేసే పాపానికి ప్రతిఫలంగా. ఇప్పుడు మీరు పాపం అలాగే చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్న స్థానంలో ఉన్నారు మీరు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3:12 చూడండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. పైన 11వ చూస్తే, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతికివాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. దేవుడు వాక్యాన్ని చవి చూసి కూడా మీరు అలా చేస్తున్నారంటే ఇంకేం చెప్పాలండి? ఒక మంచి పదవిని, మంచి స్థాయిని దేవుడు మీకు ఇచ్చాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించుడని మీకు ఈ బాధ్యతను అప్పచెప్పాడు దేవుడు. కానీ మీరు త్రోవ తప్పిపోయి ఇంకా లోకస్తులకి, ఆ చర్చిలో వాళ్ళకి ఇంకేంటండి తేడా? ఏం తేడా? ఒకటే, ఇంకా లోకస్తులే మేలు. తిట్లతో ఆపేస్తారు. మీరు ఏకం కొట్టుకునేదాకా వెళ్ళిపోయారు కదా. ఎప్పుడన్నా చూసారా వేరే మతస్థులు వారి దేవాలయాలు కొట్టుకోవడం? మన చర్చిలోనే జరుగుతుంది ఇట్లాగా. ఎందుకో మరి అయితే నాకైతే తెలియదు, కానీ దేవుడికైతే సమస్తము తెలుసు కదా. ఎప్పటికైనా ఇలాంటి యాజకులు ఆధిపత్యం కోసం, డబ్బు కోసం దేవుడి సేవ చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క సువార్తను ఆపేయండి. దానివల్ల ఏ ఫలితం ఉండదు. ఎందుకంటే మీకు తెలియదు, దేవుడి కోసము బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అన్నట్లు మీరు ఉండరు. కాబట్టి మీరు ఏదో బతుకు నిమిత్తం దేవుని వాడుకుందాం అనుకునే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీరు సేవ చేయదు, ఏదో పని చేసుకోండి. దేవుడి నామానికి అవమానం తేకండి. మీరేమంటారు మిత్రులారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో, బైబిల్ దృక్పథంతో మీ ముందుకు వస్తాను. ప్రైజ్ లార్డ్. అందరికీ మరణాత.